ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిగత జీవితంలో కావాల్సిన మార్పుకి ప్రతి క్రైస్తవుడు కలిగాల్సిన ముఖ్యమైన సహాయము. నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే పరిశుద్ధాత్మని గురించి అండి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలనేది జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం జీవించలేమనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచవా, నన్ను నడిపించవా అని అడగాల్సిన జ్ఞాపకం ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్ముడు సహాయము, పరిశుద్ధాత్ముడు నడిపింపు ఎంతో ముఖ్యమండి. పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు, మన ఆదరణకర్త, మన స్నేహితుడు, ఆర్ పార్ట్నర్. మనతో ఉండే దేవుడు. అంటే పార్ట్నర్ అంటే ఏంటి? షేర్ చేసుకుంటున్నాడు. కలిసి పనిచేస్తారు, కలిసి సాధిస్తారు, కలిసి విత్తుతారు, కలిసి కోస్తారు. దేవుడు అంటాడు పరిశుద్ధాత్ముడు నీ పార్ట్నరు. నీ పార్ట్నర్తో టర్మ్స్ లేవు, నీ పార్ట్నర్తో మాటలు లేవు, బయట ఇంకోళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ చేస్తున్నావు. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు ఆత్మ సంబంధులు, ఆత్మ ద్వారంగా జన్మించారా అనేది పరీక్షించుకోవాలండి. ఆర్ యు రియలీ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్? అంటే రక్షణ నిజంగా పొందితే అది పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ ద్వారముగా మీరు క్రీస్తుని అంగీకరిస్తున్నారు. మీరు యేసు ప్రభువుని అంగీకరించి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. ఆర్ యు బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? ఎంత పరిశుద్ధాత్మ శక్తి మీ జీవితంలో ఉందండి, ఎంత అధికారం మీలో ఉంది, ఎన్ని ఘనమైన కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్నాడు, ఎన్ని ఆత్మ కార్యములు మీ జీవితంలో రుచి చూడగలుగుతున్నారు. మీరు ఎంతగా దేవునికి దగ్గరగా ఉన్నారు, ఎంతగా దేవునిలో ఫలిస్తున్నారు. దేవుని వాక్యం చూస్తే ఫలించేది దేవుని ఆత్మ ద్వారానే, ఆత్మ వరములు దేవుని ఆత్మ ద్వారానే. అంటే ఒక మనిషికి బహుమానాలు కావాలన్నా దేవుని ఆత్మ ద్వారానే, అదే సమయంలో తన జీవితంలో మంచి ఫలం ఫలించాలన్నా దేవుని ఆత్మ ద్వారానే, అదే సమయంలో తండ్రికి చిత్తంలో జీవించాలన్నా అది దేవుని ఆత్మ ద్వారానే, క్రీస్తు సాక్షిగా నిలబడాలన్నా అది దేవుని ఆత్మ ద్వారానే. ఇంత ముఖ్యంగా పరిశుద్ధాత్ముడి గురించి వివరించేటప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఎంతోమందిలో ఉన్నాడు కానీ వేచి ఉన్నాడు. ఎప్పుడు నువ్వు నన్ను అనుమతిస్తావు? ఈరోజు దేవుడు అంటాడు అంటిల్ యూ హ్యావ్ అన్ ఇంటిమెసీ విత్ మీ, అంటిల్ యూ నో మీ, నువ్వు నన్ను ఎరుగుతానే కానీ నీ జీవితంలో ఫలం ఉండదు, నీ జీవితంలో ఫలం ఉండదు. దేవుడు అంటాడు ఐ నీడ్ టు నో యూ ఇంటిమేట్లీ. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు అండి. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో హీ వాంట్స్ టు డూ న్యూ థింగ్స్, నూతన కార్యాలు చేయడం. ఆ నూతన కార్యాలు పరిశుద్ధాత్ముడు చేస్తాడంటే మనం అనుకుంటాం అంటే ఇంకేం ఉండదేమో, నా జీవితం గబ్బు అయిపోతుందేమో, నో 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 నో, లోకు అయిపోతుందేమో, నో 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 నో. మనం అనుకున్న దానికన్నా 1000 రెట్లు ఘనమైన కార్యములు పరిశుద్ధాత్ముడు మనలో నుండి మన జీవితంలో చేస్తాడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? డూ యూ రియలీ బిలీవ్ ఇట్? ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇట్, వై ఆర్ యూ స్టిల్ నాట్ ఈల్డింగ్ టు హిమ్? ఆయనకి ఇంకా ఎందుకు లోబడతలేదు? అక్కడే స్వార్థం. ఎందుకంటే ఇది గమనించండి, ఒక వ్యక్తి ఆత్మ ద్వారా జన్మిస్తాడు, ఆత్మలో జన్మిస్తాడు. రక్షణ అన్న వెంటనే మనం అనుకుంటాం మనం పరిశుద్ధులముగా ఆటోమేటిక్గా జీవించేస్తాము. నో 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 నో. క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధులు పరచబడుతున్నాం. ఆత్మ మనల్ని పరిశుద్ధులు పరిచి దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, నో డౌట్. కానీ మనం చేసే అన్ని పరిశుద్ధంగా ఉంటాయా? నో. ఎందుకంటే అంతవరకు పాప సంబంధంతో, పాపం ద్వారంగా, పాపపు బీజంతో పుట్టిన మనము పాపం, ఇట్స్ ఓన్లీ కార్నల్, లోకము. ఎప్పుడైతే తిరిగి జన్మిస్తామో ఆత్మ, అంటే ఈ దేహంలో 2 ఉన్నాయి, శరీరము, ఆత్మ. ఈ శరీరం ఆత్మ చచ్చిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు శరీరమే రాజా. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మ బ్రతుకుతుందో ఈ రెండిట్లు గొడవ. అందుకని ఒక విశ్వాసికి పోరాట జీవితం ఏంటి? శోధన వస్తుంది. శరీరం అంటది నాకు కావాలి అంటది, ఆత్మ అంటది నో నీ కుదరదు అంటది. శరీరం అంటది అక్కడికి వెళ్ళాలి, ఆత్మ అంటది నో 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 నీ వెళ్ళకూడదు. శరీరం అంటది అది మాట్లాడాలి, అది చూడాలి, అది చెయ్యాలి, ఆత్మ అంటది నో 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 చేయకూడదు, చూడకూడదు, రాకూడదు. ద ఫైట్ బిగిన్స్ ఓన్లీ వెన్ యూర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. అంటే మన ఆత్మలో జీవం వస్తుంది. కాబట్టి ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా జీవించిన వారు, అందుకని వారి జీవితాలు ఇంకా చచ్చిన స్థితిలోనే ఉన్నాయి. మనసాక్షి గొచ్చదు, తప్పు చేస్తుందో తప్పు అని అనిపించదు. ఎందుకంటే వారి ఆత్మ ఇంకా చచ్చిన స్థితిలో ఉంది. కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తి ఆ మనసాక్షి గుచ్చుతూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ పేరే లేదు చేసే తప్పు,
నువ్వు మాట్లాడే తప్పు, నువ్వు చూసే తప్పు, నువ్వు వెళ్ళే తప్పు, నువ్వు జరిగించే తప్పు, రాంగ్. అంటే పరిశుద్ధాత్మను మనం అసహించుకుని తిడుతున్నాడా? నో. మనము క్రీస్తు మార్గంలో క్రీస్తు సాక్షులుగా నిలబడాలని ఆయన నడిపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు నిజంగా మనం ఆత్మ సంబంధంగా ఉన్నామా? ఈరోజు ఎంతమందికి దేవుని ఆత్మ నడిపింపు అర్థం కావట్లేదండి. యేసు ప్రభువే ఆయన ఆత్మ ద్వారముగా నడిపించబడ్డాడు. ఎప్పుడైతే యేసు ప్రభు బాప్తీసం తీసుకున్నాడో మత్తయి సువార్త 4:1 ఉంటుంది, పరిశుద్ధాత్మ ద్వారంగా, ఆత్మ ద్వారంగా ఆయన ఎడారిలోకి నడిపించబడ్డాడంట, ఒంటరితనంలోకి నడిపించబడ్డాడంట. హీ వాజ్ లెడ్. అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్న తర్వాత చాలామంది అంటారు, నేను యేసు ప్రభుని ఎవరికి నమ్మినప్పుడే నా జీవితం బాగుందండి, ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నాడో పోరాటాలు ఎక్కువైపోయాయండి. నేను వాళ్ళకి సామాన్యంగా చెప్పేదంటే, ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది ఎడారిలోకి, పోరాడండి. ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది ఎడారిలోకి, యూనిటీ ఎక్సర్సైజ్ ఫెయిత్. మనం చూస్తాం యేసు ప్రభు కూడా ఆయన పరిశుద్ధాత్మ ద్వారంగా ఎడారిలోకి నడిపించబడ్డాడు. ఈరోజు మన జీవితంలో దేవుని స్వరాన్ని ఎలాగ వింటాం? ఎలాగా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేడా? చాలామందికి ఆత్మ లేక కాదండి, ఆత్మ ఉన్నాడు. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను ఇక్కడ లేడు, అక్కడెక్కడో ఇంట్లో ఉన్నాడు, అక్కడెక్కడో పెట్టుకున్నానులే, అక్కడెక్కడో ఉన్నాడులే, ఆయన ఎక్కడో ఉన్నాడులే. అంటే యు ఆర్ నాట్ క్లోజ్ టు హిమ్, సో దట్స్ వై యూ కెనాట్ హియర్ హిమ్. కానీ అనేక సార్లు జీవితంలో పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉంటాడండి, కొన్నిసార్లు మాట్లాడు. అది ఎందుకు తెలుసా? మన మేలు కోరే దేవుని చిత్తంలోనే. యేసు ప్రభువులో ఎడారిలోకి వెళ్ళి 40 రాత్రి పగళ్ళు ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఎంతో బలహీనమయ్యాడు, కానీ బలవంతుడు కావాలి. అంటే శరీరంలో ఆయన బలహీనుడిగా అయ్యాడు. శరీరము, ద ఫిజికల్ బాడీ, ఆయన బహు ఆకలితో నింపబడ్డాడు, ఓపిక లేదు ఆయనకి. ఆ సమయంలో అపవాది వచ్చాడు. ఆ అపవాది వచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏడి? ఆయన ఆత్మ ద్వారంగా నడిపించబడ్డాడు. మరి అపవాదం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు కనబడలేదే, ఎక్కడున్నాడు? అది ఈరోజు చాలామందికి అర్థం కాదు. మన జీవితంలో కూడా చాలాసార్లు పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు మనం ఉన్న ఎడారిలో ఆయన కనబడ్డు. నాతో దేవుడు లేడేమో, దేవుని ఆత్మ నాతో లేదేమో, పరిశుద్ధాత్ముడు నాలో లేడేమో. యు గాట్ బి వెరీ కేర్ఫుల్. మీకు ఎప్పుడైనా సరే దేవుని ఆత్మను మీరు గ్రహించుకోలేకపోతున్నారంటే, అనుభవించలేకపోతున్నారంటే, యూ నీడ్ టు డూ వన్ థింగ్ సింపుల్. రీడ్ ది స్క్రిప్చర్స్. వాక్యం చదవండి, వాక్యం చదవండి, వాక్యంతో నింపబడండి. వాక్యం మనం లోడ్ చేసుకోవాలండి. వాక్యాన్ని మనం చదివి, వాక్యాన్ని మనం ధ్యానించి, లేఖనాలు మన హృదయంలో ఉంటే, అపవాది వచ్చేటప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారని అడిగారు కదా, యేసు ప్రభు తగిన మాట నోట్లోంచి వస్తుంది చూడండి. దేవుని ఆత్మ ద్వారముగా ప్రేరేపించబడి, దేవుని ఆత్మ ఏ వాక్కుని, బైబిల్ అనేక వాక్యాలు ఉన్నాయి, కరెక్ట్గా ఆ వాక్యం ఎట్లా చెప్పాలి? పరిశుద్ధాత్ముడు ఆ మాటని తీసుకొస్తాడంటే, హీ ఈజ్ ద వన్ హూ విల్ రివీల్ ద స్క్రిప్చర్స్. ఆయన ఆ వాక్కుని మనకు తెలియజేస్తాడు. ఇది పలుకు చాలు. అందుకని దేవుడు వాక్యం చూస్తే, సర్వాంగ కవచంలో చూసినప్పుడు వాక్యం అనే ఖడ్గం మనం అంటాం, కానీ వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ఆత్మ వాక్యము కొడుతుంది. దేవుని వాక్కుని తీసి శత్రువుకి ఈ దెబ్బే, కానీ పట్టుకోవాల్సింది మనమే. ఖడ్గం మన చేతిలోనే, అందించేది పరిశుద్ధాత్ముడు. మిస్ అయ్యే ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. ఈరోజు ఎంతోమంది పరిశుద్ధాత్ముడు మైనర్స్, వాక్యం, అందుకని శక్తి లేదు. పరిశుద్ధాత్ముడు లేడు కానీ కేవలం వాక్యాలు కోట్ చేస్తారు. ఎంతోమంది నోరు తెరిస్తే వాక్యాలు పట్టు 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 రెఫరెన్స్ పెట్టుకుని చెప్తూ ఉంటారు, కానీ శక్తి ఉండదు. యు సీ ద పవర్ కమ్స్ త్రూ ద హోలీ స్పిరిట్. అందుకని యేసు ప్రభు అంటాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు కూడా, అపోస్తులు 1 ఉంటుంది ఏంటంటే, మీరు శక్తిని పొందుకుంటారు. యూ విల్ రిసీవ్ పవర్. జస్ట్ ద స్క్రిప్చర్స్ ఈజ్ నాట్ గోనా హెల్ప్ యూ, బట్ యూ నీడ్ టు హ్యావ్ ద స్క్రిప్చర్స్ ఇన్ యువర్ హార్ట్. అప్పుడు పరిశుద్ధాత్ముడు దాని ద్వారంగా మీ జీవితంలో జయనిస్తాడు. ఈరోజు మనం నిజంగా ఆత్మ స్వరాన్ని వింటున్నామా? ఆత్మ ద్వారా నడిపించబడుతున్నామా? యేసు ప్రభు కూడా ఆత్మ ద్వారముగా హీ సస్టైన్డ్. మత్తయి సువార్త 4:4 చదువుతారండి ఒకసారి. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ద వర్డ్, యేసు ఆత్మ, జీవం, జీవాత్మ. నేను ఇలాగ అనుకుంటానండి, దేవుడు మానవుని సృష్టించినప్పుడు
ఆ మానవుల్లో జీవం రావాలన్నప్పుడు దేవుడు సృష్టి మొత్తంలో కూడా తండ్రి చిత్తం, తండ్రి ఉద్దేశించాడు. యేసు ప్రభు వాక్ అయి ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండును. తర్వాత చదువుతాం, ఆ వాక్య కృపా సత్య సంపూర్ణధారిగా ఈ లోకంలోకి వచ్చాను. సో తండ్రి చిత్తము, యేసు ప్రభు కూడా అంటాడు ఈ లోకంలో, తండ్రి చిత్తం, తండ్రి నీ చిత్తమే జరగాలి. తండ్రి చిత్తము, యేసు ప్రభు వాక్కు, పరిశుద్ధాత్మ శక్తి కార్యము. ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం ఎరిగి ఉండొచ్చేమో, యేసును సొంత రక్షణగా అంగీకరించి ఉండొచ్చేమో, కానీ ఈ శక్తి లేకపోతే మాత్రం యూ కెనాట్ రైజ్ అండ్ వాక్. హెస్కేల్లో మనం చూస్తామండి, ఎండిన ఎముకల దగ్గరికి దేవుని చిత్తము, దేవుని వాక్ అనుగ్రహించబడుతుంది. కానీ ఆ వాక్ విశ్వాసంతో పలికినప్పుడు జీవాత్మ నలుదిక్కుల నుండి ఈ ఎండిన ఎముకల్లోకి వచ్చి లేపు, వీళ్ళని లేపు, గొప్ప సమూహంగా లేపు, యాజ్ అ సోల్జర్స్ లేపు. పరిశుద్ధాత్ముడు జీవింపజేసే దేవుడు. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు క్రైస్తవులని చెప్పుకుంటే చాలదు, కానీ నిజంగా దేవుని ఆత్మ ద్వారా నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడే వారికి ఉన్నారా? ఈరోజు ఎంతోమంది నా దేవుడు ఉన్నాడులేండి, నేను పరలోకంగా వెళ్ళిపోతానులేండి. నో, దట్స్ నాట్ పాసిబుల్. కన్యకల ఉపమానంలో చూసినా కూడా బుడ్డిలో నూనె ఉండాలి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నువ్వు అక్కడ ఉన్నావేమో, కానీ బుడ్డులో నూనె లేకపోతే లోటకెళ్తానికి ఎంట్రీ లేదు. లేకపోతే వెళ్ళి మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరత. బుడ్డిలో నూనె ఏంటి? నూనె ఎప్పుడు సాదృశ్యం పరిశుద్ధాత్ముడికి, అగ్ని ఎప్పుడు సాదృశ్యం పరిశుద్ధాత్ముడికి, మేఘం ఎప్పుడు సాదృశ్యం పరిశుద్ధాత్ముడికి. అంటే పరిశుద్ధాత్ముడు లేకపోతే నువ్వు రెడీ అని నువ్వు చెప్పొచ్చేమో, కానీ దేవుడు అంటాడు ఆత్మ లేదా, యువర్ లెఫ్ట్ అవుట్, యువర్ నాట్ మైండ్, యూ కెనాట్ కమ్ ఇన్. ఈరోజు దేవుని రాక వస్తే ఎంతమంది ఎత్తబడతాం, ఎంతమంది మిగిల్చిపెడతామండి. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు స్కేర్ యూ, నాట్ డిస్కరేజ్ యూ. వీ హ్యావ్ ఛాన్స్, వీ హ్యావ్ ఆపర్చునిటీస్, మనకు అవకాశం ఉంది. దేవుడు అందుకనే మనల్ని తీసుకొచ్చాడు. అందుకనే మనం ఇక్కడ ఉన్నాము. మనం ఆత్మ ప్రేరేపణ కలిగిన వారుగా, ఆత్మ ద్వారా నడిపించబడిన వారుగా, ఆత్మ ద్వారా వెలిగించబడిన వారుగా, ఆత్మ ద్వారా తండ్రి చిత్తాన్ని మనము నెరవేర్చే వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఈరోజు పరిశుద్ధాత్ముడిని మీరు కోరుతున్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఎంతోమంది దేవుని ఆత్మ వరాలు పొందుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే నమ్మరు. మొదటగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానంటే ఐ కెన్ గివ్ గిఫ్ట్స్, డెఫినెట్లీ. నేను లేకపోతే నాకు గిఫ్ట్స్ లేవు. నేను ఉన్నా అంటే గిఫ్ట్ అంటే ఏంటి? నేను ఉద్దేశించింది నేను ఇచ్చేది, నేను ఇచ్చే బహుమానం. ఏది కోరకనా తిరిగి కోరకనా ఇచ్చేది. అంటే ఇట్ ఈస్ మీ గివింగ్. నేను లేకపోతే నా గిఫ్ట్స్ ఎక్కడ ఉంటాయి? ఈరోజు చాలామంది బహుమానాలే లేవు అని వాదించేవారు ఉన్నారు. అపోస్తల కార్యాలు ఎప్పుడు ముగించలేదండి. కారణం ఏంటి తెలుసా? ఈరోజు కూడా అపోస్తల కార్యాలు నెరవేరుతూనే ఉన్నాయి. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? ఆ మాటకి అర్థం ఏంటి తెలుసా? ఈరోజు కూడా దెయ్యాలు పట్టిన వారికి విడుదల కలుగుతూనే ఉంది. ఈరోజు కూడా అనారోగ్యస్తులకు స్వస్థత కలుగుతూనే ఉంది. ఈరోజు కూడా పరిశుద్ధాత్మ నింపబడి, ఆత్మ వరాలతో నింపబడి అభిషక్తులుగా నిలబడే వారు అవుతూనే ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆర్ యూ రియల్లీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్? మనము నిజముగా దేవుని ఆత్మ సహవాసం. దేవుడు అంటాడు, నా ఆత్మ నీ తోడు, నీ సహాయకుడు. హీఈస్ యువర్ హెల్పర్. నిన్ను ఆదరించే దేవుడు. హీఈస్ యువర్ కంఫర్టర్. నిన్ను నడిపించే దేవుడు. హీఈస్ యువర్ గైడ్. దేవుడు అంటాడు, నేను మీ దగ్గర నుంచి వెళ్తాం మీకు మంచిదయ్యా, ఎందుకంటే నేను ఉన్నంత వరకు మీరు పిరికోలే, కానీ నేను వెళ్ళాను అనుకో, ఆయన వస్తాడు. ఆయన వచ్చి పెద్ద కొత్తగా ఏం చెప్పడం, నేను ఏదైతే మీకు బోధించానో అదే జ్ఞాపకం చేస్తాడు. కానీ ఆయన మీకు శక్తిని ఇస్తాడు, మిమ్మల్ని జీవింపజేస్తాడు, మిమ్మల్ని బ్రతికేలాగా చేస్తాడు, మీ జీవితంలో సారం, అర్థము, ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. డూ యూ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ లైఫ్? ఇట్ ఈస్ నాట్ బిల్డింగ్ బిల్డింగ్స్ ఆర్ మేకింగ్ మనీ. మన ఉద్దేశము దేవుని చిత్తం అండి. మన జీవితంలో మనం జీవించే ఉద్దేశము దేవుని తలంపు, దేవుని ప్రణాళిక, దేవుడు కోరేదండి. ఈరోజు మనము పరిశుద్ధాత్మని అంగీకరిస్తున్నామంటే వీ నీడ్ టు ఇన్వైట్ హిమ్. యూ నీడ్ టు ఇన్వైట్ హిమ్. ఆయన ఆహ్వానిస్తూనే కానీ రాడు. ఇట్ ఈస్ లైక్ యూ హ్యావింగ్ ఎన్ ఇంటిమేసీ, యూ హ్యావింగ్ ఎ ఫెలోషిప్. మీరు మీ భాగస్వామితో మాట్లాడుతూనే కానీ వారు హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి, మీ హృదయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఇద్దరు కలిసి జీవించలేదు. ఇట్ ఈస్ సేమ్ అంటిల్ యూ స్పీక్ టు ద హోలీ స్పిరిట్.
అంటిల్ యూ హ్యావ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహవాసం. అందుకని ప్రతిసారి దేవుడు వాక్యంలో కూడా పరిశుద్ధాత్మ సహవాసము, పరిశుద్ధాత్మ సహవాసము. అందుకని ఆశీర్వాద ప్రార్థన కూడా చేస్తాం. పరిశుద్ధాత్మ సహవాసము మీ తోడై ఉండి నడిపించును గాక. అంటే ఏంటి ఫెలోషిప్ అంటే ఏంటి? ఏదో ఒకసారి హాయ్ అని పోతాం కాదు. 24/7 మాట్లాడుకుంటూ ఉంటాం, 24/7 కలిసి జీవిస్తాం, 24/7 మనలో దేవుని కార్యాలు బయలుపరుస్తూ మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు, మన విషయమై దేవుని దగ్గర పరిశుద్ధాత్ముడు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం. మనం అర్థం చేసుకోవాలండి, దేవుడు మనల్ని అనాథులుగా విడిచిపోలేదండి. మనల్ని అనాథులుగా విడిచిపోలేదు. కానీ దేవుడు అన్నాడు, నేను నీలో ఉంటా, నేను నీతో ఉంటాను కన్నా నేను నీలో ఉంటా. నేను నీ తోడు ఉన్నప్పుడు నీకు ప్రతిసారి నీకు క్వశ్చన్ రావచ్చేమో, నేను కూడా నడవచ్చా ఈ నీటి మీద, నేను కూడా స్వస్థపరచచ్చా, నేను కూడా దిగాన్ని పారదోలచ్చా. మనము చూస్తాము, ఎప్పుడైతే శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో దే కుడ్ డూ ఎవ్రీథింగ్ దట్ క్రైస్ట్ కుడ్ డూ. ఎందుకంటే క్రీస్తులో ఉన్న అదే ఆత్మ. ఈ మాటతో ముగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు పుట్టిస్తున్నాడు, జన్మింపజేస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నింపుతున్నాడు. అదే సమయంలో చచ్చిన క్రీస్తు, అంటే ఈ లోక పాప భారమంతా మోసి మరణించిన క్రీస్తు పాతి పెట్టబడి, దేవుని వాక్యంలో రాయబడింది, భూమి అగాధంలోకి వెళ్ళలేదా? అగాధంలోకి వెళ్ళిన క్రీస్తుని ఎవరు పైకి లేపింది? ఎవరది లేపింది? తండ్రి తన ఆత్మని పంపి. ఎవరది? జీవాత్మ. ఎవరది? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మృతుల్లో ఉన్న క్రీస్తుని పైకి లేపాడు. అంటే క్రైస్ట్ హూ వాజ్ డెడ్ వాజ్ రిజన్ త్రూ ద హోలీ స్పిరిట్. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ శక్తి ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవాలండి. దేవుడు నాకేం చెప్తుంది, క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన అదే ఆత్మ ఈరోజు మనలో జీవిస్తుంది. అంటే క్రీస్తుని బలపరిచి, క్రీస్తుని మృతుల నుండి లేపి, క్రీస్తుని నిలబెట్టిన అదే ఆత్మ ఈరోజు మనల్ని నిలబడుతుంది. బట్ డూ యూ ఇన్వైట్? డూ యూ రిసీవ్? డూ యూ బిలీవ్? డూ యూ యాక్సెప్ట్? డూ యూ సరెండర్? ఎవరి స్వరాన్ని వింటున్నారు? ఎవరి చేతుల్లోకి సమర్పించుకుంటారు? ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? మనలో ఉన్నవాడు గొప్పవాడని మీరు నమ్మితే మీలో ఉన్న గొప్పవానికి మీరు లోబడతారండి. దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున జీవిస్తే జీవితంలో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నష్టమని కలుగుతాం. నష్టం కలుగుతాం అంటే శ్రమలు రావని కాదు, ఏదో కొంచెం బిజినెస్లో లాసెస్ రావని కాదు. దట్ ఈస్ నాట్ ద థింగ్. కానీ ప్రతి కీడును మేలుగా మారుస్తాడు, ప్రతి నష్టాన్ని ఘనతగా మారుస్తాడు, ప్రతి నష్టాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు, ప్రతి అవమానాన్ని ఘనతగా మారుస్తాడు. దట్ ఈస్ వాట్ హీఈస్ కేపబుల్ ఆఫ్. కానీ ఇవన్నిటికన్నా ద మోస్ట్ వాల్యుబుల్ ఇస్ మనల్ని పరలోక రాజ్యంలో చేరేలాగా చేస్తాడు. హీ ఈస్ ద వన్ హూస్ గోనా లీడ్ యూ. నేను ఎప్పుడు ఇలాగంటానండి, ఈ మానవుడికి దేవునికి ఎప్పుడైతే సహవాసం పోయిందో, తండ్రి లోకాన్ని ప్రేమించి క్రీస్తుని ఇచ్చాడు. క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే, ఈ పరలోక రాజ్యానికి వెళ్తానికి, లోకం నుండి, భూగోళం నుండి పరలోక రాజ్యానికి వెళ్తానికి ఒక మార్గాన్ని సృష్టించాడు. ఆయన మార్గాన్ని సృష్టించి యేసుప్రభువు ఏమన్నాడు, నేనే మార్గము, జీవము, సత్యమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరు. సో టు హెవెన్ యు వాంట్ గో, ఐ యామ్ ద వే. కానీ అదే సమయంలో ఏం చేస్తా చెప్పాడు, నా మార్గంలో మీరంతటా మీరు నడవలేరయ్యా, అది మీకు ఎప్పటికీ కుదరదు. మార్గం ఉందని తప్ప మీరు వెళ్ళిపోలేరు. మీకు నేను ఆదరణకర్తనిచ్చాను, సహాయకుడిని ఇచ్చాను, నడిపించే దేవుడిని ఇచ్చాను, బలపరిచే దేవుడిని ఇచ్చాను, మీ తోడు మీలో నుండి నడిచే దేవుడిని ఇచ్చాను. అంటే నా మార్గంలో నా ఆత్మ ద్వారముగా మీరు సమర్పించుకుంటే, జాగ్రత్తగా మీరు సమర్పించుకుంటే నడుస్తారు. ఓన్లీ దెన్ యూ విల్ కమ్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఈరోజు పరిశుద్ధాత్ముడికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటున్నారా? క్రీస్తు రక్తంలో కడగబడిన మీరు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నారా? యునో ఆల్ ద బిగినింగ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్స్ ద డే యూ వెల్కమ్ ద హోలీ స్పిరిట్. మీ జీవితంలో శక్తి, బలము, అధికారం, మార్పు, దీవెన, ఆశీర్వాదం, సమాధానం, సంతృప్తి ఇవన్నీ రావాలి, జరగాలంటే ఇట్ స్టార్ట్స్ ద డే యూ సరెండర్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నడిపించయ్యా. ఇట్ ఈస్ దట్ సింపుల్. తండ్రి యేసు ప్రభువా అని పిలిచే మీరు పరిశుద్ధాత్మ దేవా నన్ను బలపరచువా అని ఎప్పుడైనా మాట్లాడారా? నో, యూ మిస్సింగ్ ఇట్ అవుట్.
తండ్రి చిత్తానికి నాకు బయలుపరచవా అని అడిగారా? తండ్రి నీ చిత్తాన్ని నీ ఆత్మ ద్వారా బయలుపరచు అని అడిగారా? తండ్రి నీ చిత్తాన్ని బయలుపరచు అని అడుగుతున్నారే కానీ నీ ఆత్మ ద్వారా బయలుపరచు. ఎందుకంటే హీఈస్ ఓన్లీ మీన్స్ రైట్ నా. నేను ఎప్పుడు ఒకే మాట చెప్తానండి, ఈ భూమి పైన దేవుడు అని ఉంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇప్పుడు ఉన్నది. దిస్ నో అదర్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సంచరిస్తూ ఉన్నాడు. ఈ సమయం, ఈ క్షణము మన మధ్య కూడా ఆత్మస్వరూపి సంచరిస్తున్నాడండి. కానీ మీ దేహము ఆయన ఆలయంగా ఉంటుందా? మీరు ఆ ఆత్మ ద్వారా నడిపించబడి శక్తి కలిగిన వారుగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవారుగా, క్రీస్తు సాక్షులుగా జీవిస్తారా అనేది ద చాయిస్ ఇస్ యోర్స్. దయచేసి ఒకసారి తలలోంచి మీరు మాట్లాడండి దేవునితో. మీరు కలిగి ఉండండి సహవాసం. మీరు ఆహ్వానించండి పరిశుద్ధాత్మని. చెప్పండి, క్రీస్తు రక్తంలో కడగబడటం ద్వారంగా నా దేహం నీ ఆలయంగా మార్చబడుతుందయ్యా. నాలోకి రా పరిశుద్ధాత్మదేవా, నాలో నివసించి పరిశుద్ధాత్మదేవా, నన్ను బలపరచు పరిశుద్ధాత్మదేవా. నీవు వస్తే నాలో ఉన్న ప్రతి అపవిత్రత పోతుందయ్యా. యూ ఫిల్ మీ, ఐ విల్ రిసీవ్ పవర్, ఐ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్. నీవు నాలో రాయ్యా, నిన్ను ఆహ్వానిస్తున్నానయ్యా. ఒక్క పాయింట్ డౌట్ కూడా లేకుండా యేసుని నమ్మే మీరు, యేసు ఆత్మని మీరు నమ్మితే మీ జీవితంలో నిజమైన సాక్షులుగా మీరు బ్రతుకుతారండి. క్రీస్తు సాక్షులుగా, దేవుని బిడ్డలుగా మీరు జీవిస్తారండి. ఎన్ని పోరాటాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎంత అవమానం వచ్చినా కూడా పరిశుద్ధాత్ముడు మీలో ఉంటే యూ విల్ ఓవర్కమ్ ఆల్. అన్నిటి మీద జయం కలిగి ఉంటారు. మీరు మాట్లాడండి. ఇట్స్ టైమ్ యూ టాక్. ఇట్ ఇస్ టైమ్ యూ టాక్. మీరు రావచ్చేమో దేవుని ఆలయంలోకి, మీరు కూర్చోవచ్చేమో దేవుని ఆలయంలో, కానీ మీరు నోరు విప్పి మీరు అంగీకరిస్తే మాత్రమే, మీరు సహవాసం కలిగి ఉంటే మాత్రమే, మీరు పలుకుతే మాత్రమే, మీరు నోరు విప్పి మాట్లాడితే మాత్రమే యూ కెన్ నాట్ బి ఫుల్ఫిల్డ్ విత్ హిమ్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ ఎల్స్. ప్రతిసారి మనం ఆరాధించేటప్పుడు, ప్రతిసారి మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలంగా నింపుతున్నాడు అండి. ఆయన బలంగా నింపుతున్నాడంటే ఏదో కొత్తగా వస్తాం కదా. హీస్ టేకింగ్ అథారిటీ ఓవర్ యువర్ లైఫ్. మన జీవితం పైన అధికారం ఆయన తీసుకుంటున్నాడు. మనం ఆరాధిస్తున్న ప్రతిసారి, ప్రార్థిస్తున్న ప్రతిసారి ఆయన మన మీద అధికారం తీసుకుని తండ్రి చిత్తంలో మన జీవితాన్ని స్థిరపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హీస్ ఫుల్ఫిల్లింగ్ ఫాదర్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. అడుగుతారు, పరిశుద్ధాత్మదేవా నన్ను బలపరిచయ్యా, నన్ను బలపరిచయ్యా. ఐ సరెండర్ లార్డ్. సమర్పించుకుంటానయ్యా. నువ్వే నన్ను పరిపాలించాలి, నువ్వే నన్ను ఏలాలి. నీలో నేను జన్మించాలి, నీలో నేను ఎదగాలి, నీలో నేను నెప్పబడాలి. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, నీ తలంపులు ఎంతో గొప్పవయ్యా. నీ కార్యంలో నీ ఉద్దేశం ఎంతో గొప్పవయ్యా. నీ ప్రణాళికలు ఊహకు అందనివయ్యా. నువ్వు చేసే కార్యాల దేవా మేము చూస్తుంటే మేము వివరించలేనివయ్యా. ఊహకు అందని కార్యాలు చేసే దేవుడివి, ఎన్నో ఘనమైన రీతిగా నడిపించే దేవుడివి, ఎంతో గొప్ప అద్భుతాలు చేసే దేవుడివి. ఈ రోజు వరకు దేవా నీ చిత్తము నెరవేరుస్తూ అయ్యా మాకు నీ కృపనిస్తూ నడిపిస్తున్నావు. వందరములయ్యా. మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమ మారలేదయ్యా. తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. మా కొరకు నీ ప్రియ కుమారుని బలిగా ఇచ్చావయ్యా. నీ ప్రియ కుమారుని బలిగా ఇస్తాం మాత్రమే కాదు, కానీ నీ ఆత్మని ఈరోజు మా తోడుంచి అయ్యా నీ సన్నిధికి చేరేంత వరకు, నీ బిడ్డలుగా పరలోక రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు దేవా నీ ఆత్మని మా తోడుంచి మమ్మల్ని బలపరుస్తూ, ఆదరిస్తూ, నడిపిస్తూ, చేరదీస్తూ, హెచ్చరిస్తూ, సరిదిద్దుతూ దేవా మాకు శక్తినిస్తూ అయ్యా నీ ఆత్మనిచ్చి మమ్మల్ని నడిపిస్తున్నావు. నీకు వందనములయ్యా. యేసు ప్రభువా, నీ కృప గొప్పది, అభిషిక్తుడు నీవే. దేర్ ఇస్ నో డినయల్ లార్డ్. యేసు ప్రభువా, ఎవరెవరైతే నీ ఆత్మని కోరుతున్నారో యు ఫిల్ దెమ్ లార్డ్. నీ ఆత్మ ద్వారముగా, పరిశుద్ధాత్మ ద్వారముగా కోరుతున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపమని వేడుకుంటానయ్యా. ఏ జీవితం అయితే నాకు పరిశుద్ధాత్ముడు కావాలని ఆహ్వానిస్తున్నారో, let the Holy Spirit fill them right now in the name of Jesus I declare. జీవాత్మ ఎండిన ఎముకల్లోకి రాయ్యా.
నలుదిక్కుల నుండి రాయ్యా. నీ బలము, నీ శక్తి, నీ అధికారము ప్రతి విశ్వాసికి అనుగ్రహించయ్యా. పరిశుద్ధాత్మ దేవా, మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరచు, మమ్మల్ని బలపరచు. వితౌట్ యూ వీ కెనాట్ డూ ఇట్ లార్డ్. నువ్వు లేకుండా మేము చేయలేము పరిశుద్ధాత్మ దేవా. నువ్వు లేకుండా మేము నడవలేము పరిశుద్ధాత్మ దేవా. మా శక్తి, మా బలం మీద మేము ఆధారపడి మేము ఏమీ చేయలేమయ్యా. నీ వాక్యంలో నీవే సెలవు ఇచ్చావు. ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారంగా మాత్రమే సాధ్యమని. నీ ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మ దేవా నీవు లేకపోతే, there is nothing that we can do, Lord. దేవా మమ్మల్ని బలపరచు. మా అందరికీ కావాల్సిన వ్యక్తిగతమైన మార్పుని, ద ట్రాన్స్ఫర్మేషన్ దయచేయమని అడుగుతాం. ఈ రోజు నుండి నీతో సహవాసం కలిగిన వారుగా, నీతో నడుస్తాము నేర్చుకునే వారుగా, నీతో పర్సనల్ ఇంటిమసీ, పర్సనల్ ఫెలోషిప్ కలిగిన వారుగా మమ్మల్ని అందరినీ చేయమని, నీ ఆత్మ నడిపింపుకి మేము సమర్పించుకుంటున్నాగా, సమస్తం నీ ఆత్మ ద్వారా నీవే నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.